మనకు ముందు ఫలితరాలు, రాబోయే ఫలితరాలు మనతో కలిపే పుణ్యం, భూదానం చేస్తే పుణ్యం, వస్త్రదానం చేస్తే పుణ్యం. కానీ వీటన్నిటికంటే అతిరాత్రమని విశేషమైన యజ్ఞం. 100 యజ్ఞాల్లో అది ఒక యజ్ఞం. శాంతపన వాద్యపేయ పౌండరిక అశ్వమేధమని 100 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం మనకు కన్యాదానం వల్ల వస్తుంది. కాబట్టి మనం తప్పకుండా అమ్మవారి వైపునే ఉండవలసినటువంటి ఆవశ్యకత. లక్ష్మి అని అర్థం మనకు అర్థంలో. అందుచేత అంటే ఒప్పుకోవటం, నీవు ఏ వస్తువులు ఇవ్వగలరో ఆ వస్తువులతో మాత్రమే ఆ కన్యను దానం చెయ్యాలి అని చెప్పారు. అంతేగాని బంగారపు మహోత్సవ కార్యక్రమంలో కన్యాదాన కార్యక్రమం గంగావాలుగా సప్తఋషి మండల పర్యంతం కృతరాశిని వర్ణసంకల్పం సావధానంగా లభించండి. లక్ష్మీనారాయణ ప్రేరే బ్రాహ్మణారాధనాధారం కరిష్యే. ఓం అధాంతర్యస్య బ్రహ్మాండామే గతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యావస్థేజో వాయుర్యాకాశాచార్వేరావదేశినాది మహాండగంధర్వే ఆధారశక్తి శ్రీ కోర్మవరాహ వైష్ణవానంద నాగశేష దక్షకాసుదేవజోమరే ప్రతిష్ఠితే అతర విమల సుతులతల మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటక ప్లాట నాటక శ్రీకృష్ణవేణి గోదావరి భీమరథ్యాది మహానదీ పవిత్రుదే జంబూ నింబ కదంబ జూదగ్రమగనారికేల ఖర్జూర ధాత్రీ రామ్యాది ఫలవృక్ష విరాజితే ఇదానీమస్యావింశన్ మహారిగే రక్షయోతర విస్తీర్ణ జంబూద్వీపే భాగవర్షే భరతఖండే అమరావతి శ్వేతముఖేత్యాది చిత్తగూఢ నిగూఢ చంద్రగూఢ గూఢ చక్రవాక శ్రీశైల కైలాసాదీనామ పరిభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే వింధ్యస్తే సిద్ధ పశ్చిమతటే వివధ క్రీడా విరాజమాన సిద్ధియా బహుళ పరిమళ పడల భ్రమర శృంగార నిగర కలంబిత కరకంఠ కూత సమాధకే కీవల ముఖరీ పదవిసాయ స్పదస్పద ఝండే మయా విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాస్యామి పితॄణాం ధారణాయ వై శ్రీరూపైషామయా కన్యా తుభ్యం శ్రీధరూపే యత్కోటిక పూర్వం వాం దద్యా తస్మై త్రివాచకం కుశకుశవస హిరణ్యోదగాధురాభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహామి రాజా మధ్యవర్తప్రకటేతే ఇదం కస్మాదాద భక్తామాయ రామో దాతా కామ ప్రతిగ్రహేత కామకం సముద్రమాదిజ రామే ప్రతిగృహామి రామే దత్తే ఏషాదే కామ దక్షిణ ఉత్తావస్వాంగే ప్రతిగృహామి సోమాయ వాసః పుత్రాయ కామ ఏషానాతి దివ్యా గోత్ర విశేషాలు చెబుతున్నారు స్వామివారు. పరశివ గోత్రంలో ప్రవరలన్నీ కూడా తెలియజేస్తారు. ఓం విధంగా చేయాలి. కొబ్బరి బోండంలో సహజ సిద్ధమైన జలమున్నది. కుశ కుసుమ హిరణ్యాక్షత తాంబూల ఫలన హస్తేన గృహీత్వా కన్యా ముదకపూర్వం దత్వా అని అలా జల పురస్సరముగా కన్యాదానం చేశారు. హిమవంతుడు మేనక కన్యను దానం చేసిన తర్వాత మూడు సార్లు అడిగారండి మామగారు, మా అమ్మాయిని ఇచ్చామయ్యా,
ఏదైనా ధర్మ కార్యాలు చేసేటప్పుడు మా అమ్మాయిని సంప్రదించేటప్పుడు మా అమ్మాయిని సంప్రదించి చేయవలసింది అని హిమవంతుడు ఆనాడు అడిగితే స్వామి వారు నాటి చరామి అన్నారు, అతిక్రమించి నడవను అన్నారు. ఓసారి చెబితే చాలు కదా 3 సార్లు చెప్పమన్నారు. ఆయన కూడా 3 సార్లు అడిగారు. వేళ 3 సార్లు ఎందుకండి అన్నారు. లోకల్లో చూడండి కొంతమంది మహానుభావులు మనస్సులో ఉండేది మాటల్లో చెప్పరు, మాటల్లోది చేతల్లో ఉండదు. కాలంలో మోక్షేచ కూడా అక్కడక్కడ చేరుస్తున్నారు. మోక్షానికి అవకాశం లేదు. ఎవరి దారి వారిదే, ఎవరి పుణ్యం వారి విశేషమే. అంచేత ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాది చరితవ్య, నువ్వు అతిక్రమించి నడవద్దు అని నేను వడంబడికి చేయించుకున్నాను. ఒప్పుకుంటున్నారా? లేదండి, ఆ సమయంలో మీరు చెప్పినట్టే పెట్టాలి. వస్త్రాన్ని కొద్దిగా తొలగించి ఏం చెప్పారంటే స్వామి చూడండి, శుభముహూర్తం కాగానే తీసివేసేయకూడదు మంత్రాలు. అదే విధముగా నీవు ఎప్పుడూ కూడా తీవ్రమైన కోపము కలదానివి కావద్దు అని ఇప్పుడు చదివిన మంత్రాల్లో అర్థాలు. అలా తీసి ఒకరిని ఒకరు చూసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, పెళ్లి కాగానే తీసి పక్కన పడేసి ఫోటోలు వీడియోల కోసం ఉత్సాహపడవాకండి. చూపులు కలిసిన శుభవేళ అదే శుభముహూర్తం. అదే శుభముహూర్తంలో జీలకర్ర బెల్లము ధరింపజేయాలి. జీలకర్ర రుచికరమైనది, బెల్లము మధురమైనది. ఇటువంటి ఆంతర్యం ఇప్పటి భాషలో చెప్పాలంటే పాజిటివ్ నెగిటివ్ కలిస్తే విద్యుత్తు వస్తున్నది నీకు. అదే విధంగా ఆ జగన్మాత శక్తి మల్లికార్జున స్వామి వారి శక్తి కామాక్షి తాయిలో ప్రవేశించి రానేయనటువంటిది జీలకర్ర అన్నారు. అంటే శరీరానికి ఉపయోగించవలసిన మనస్సులో ఉల్లాసంగా ఉంచేటువంటిది జీలకర్ర. అంచేత జీలకర్ర బెల్లము ధరించి శుభముహూర్తాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. హిరణ్య